పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళు పూజ గదిలోకి ఎందుకు వెళ్ళకూడదు? అసలు ఈ పద్ధతిని ఎందుకు పెట్టారో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఉన్నట్టుగా ఆడవాళ్ళకి ఆ రోజుల్లో సేఫ్టీ ప్యాడ్స్ గట్రా ఉండేవి కాదు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఒక పని చేద్దాం అని చెప్పి ఇంట్లో అటు ఇటు తిరిగితే ఆ బ్లడ్ అనేది బ్లీడింగ్ అయ్యి అంటే నేల మీద పడుతుంది. ఆ టైంలో చూడకూడదు వాళ్ళంటే ఎవరైనా మగాళ్ళు గట్రా చూస్తే లేడీస్కి ఎంత ఎంబారసింగ్ గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చేటప్పుడు ఈ బీరువా దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి ఒకటి చెప్తారు, ఇంకొకటి పూజ గదిలోకి వెళ్ళొద్దు అని చెప్పి కూడా చెప్తారు. అలా ఎందుకు వెళ్ళొద్దు అనేవారంటే బ్యాక్టీరియా అనేది వాటర్ మీద కానీ క్లాత్ మీద కానీ మిగతా వాటికంటే చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అవ్వకూడదు అని చెప్పి బీరువా దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పారు. అంటే బీరువాలో ఉన్న బట్టలు ముట్టుకోకూడదు అని చెప్పారు. పూజ గది విషయానికి వస్తే మన ఇంట్లో అన్నింటికన్నా శుభ్రంగా ఉండవలసిన ప్లేస్ పూజ గది. మన ఇల్లు ఎలా ఉన్నా పర్లేదు, కానీ పూజ గది మాత్రం ఖచ్చితంగా శుభ్రంగా ఉండాల్సిందే. పూజ గట్ట చేసుకునే టైంలో గట్ట ఇన్ఫెక్షన్ అవుతుంది అనే 1% కూడా ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళని పూజ గదిలోకి వెళ్ళకూడదని చెప్పారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 3 days అనేది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమంది మగాళ్ళు అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోవాలని వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఈ 3 days కూడా ఫుడ్ జాగ్రత్త చేస్తారు వాళ్ళతోనే. అలా ఈ 3 days కూడా వాళ్ళు ఇంత పెయిన్ లో కూడా పని చేయాల్సిన పని లేదని చెప్పి, ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి, రెస్ట్ తీసుకోండి, బయటకు అసలు రావాల్సిన పనే లేదని చెప్పి వీళ్ళకి చెప్పారు. రాను దీన్ని ఏదో మన హాఫ్ బ్రెయిన్ గా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అంటరానిది ఇంటరానిది అని చెప్పి చాలా మంది చేశారు. ఈ రోజుల్లో కూడా లేడీస్ నే తక్కువ చేసి చూస్తున్నారు. ఈ రోజుల్లో విషయంలో కొంచెం మన మైండ్ సెట్ లో మార్చుకుంటే చాలా బెటర్. పీరియడ్స్ వస్తే ఆడదేమీ అంటరానిది అయిపోదు. ఈ పీరియడ్స్ కి సంబంధించిన టెంపుల్ ఒకటి అస్సాంలో కూడా ఉంది. అంటే పీరియడ్స్ కి సంబంధించిన టెంపుల్ అస్సాంలో ఉన్నప్పుడు మరి పీరియడ్స్ ని మీరు ఏదో అంటరాని దానిలో ఎలా చూస్తారు? అలాగే ఈ పీరియడ్స్ వల్లే మనం పుట్టడానికి కూడా కారణం అవుతుంది. ఈ జస్ట్ 3 to 4 days అనేది వాళ్ళకి రెస్ట్ ఇస్తే చాలు. మగవాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేయండి, మీ అమ్మగారికైనా మీ వైఫ్ కైనా. ఓకే, ఈ వీడియోని ఇంకా లాగితే లాగ్ అయిపోద్ది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.